కానీ మొత్తానికి అయితే మీకు రాజకీయ అనుభవం అయితే ఉంది. అదే అనుభవంతో ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు. ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇప్పుడు మీరు అడ్వకేట్ గా ఉంటూ? 10 years కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఓకే మేడం, మంచిగా. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ కనగర్తి సర్పంచ్ నామినేషన్ వేసిన, గెలుస్తా. ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఉంది మీలో? ఓకే. అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే వాళ్ళకి ఏం చేస్తారు మీరు? వాళ్ళకి ఎలాంటి హామీలు ఇస్తారు? ఆదివాసులో నేను సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం నేను ఒక మెంబర్ని. ఆ రకంగా యువతకు మీ దృష్టికి వచ్చిన సమస్య ఏంటి అంటే ఏమంటున్నారు? వాళ్ళకి ఏది అవసరమో, ఒకవేళ ఇంటి పర్మిషన్ కావాలన్నా, ఒక ఇల్లు కట్టుకున్నాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. నేను మీ శ్రవంతి. సో ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరాపేట మండలం కనగర్తి గ్రామానికి చెందిన అడ్వకేట్ బడే క్రాంతి కుమార్ గారు. సో వారు గతంలో కూడా 2014 సంవత్సరంలో ఎంపీటీసీగా నిలిచి ప్రజల మనసులు గెలుచుకొని చాలా రకాల సేవా కార్యక్రమాలు చేశారు. అలాగే ఇప్పుడు వస్తున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలని, గ్రామాన్ని తీర్చిదిద్దాలని ఒక ఉద్దేశంతో ముందుకు అడుగులు వేస్తున్నారండి. గ్రామాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుతారు అనే విషయాల గురించి మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే క్రాంతి కుమార్ గారు. నమస్తే. సో ఎలా ఉన్నారు? బాగున్నా. ఫేస్ లో మాత్రం మంచి కళ కనిపిస్తుంది, గెలుస్తామనే ఒక ఉత్సాహము కనిపిస్తుంది మీలో. గెలుస్తారు పక్క, అదే కనిపిస్తుంది మీ ఫేస్ లో. సో ఒక్కసారి మీ గురించి నాకు వివరించారా? నా పేరు కాంతి కుమార్, అడ్వకేట్. అండ్ ఇంతకుముందు కనగర్తి గ్రామానికి ఎంపీటీసీగా సేవలు అందించిన. ఓకే, అంటే ఇప్పుడు ఏ సంవత్సరంలో? 2014లో తెలంగాణ ఉద్యమం. అప్పుడు 2014 తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎంపీటీసీగా గెలిచి ప్రజలకు సేవ చేసినాను. ఎంత మన ఓటింగ్, మన గ్రామానికి ఓటింగ్ ఎంత? మా గ్రామంలో 2200 ఓటర్లు ఉంటారు. పోల్ అయితే మాత్రం 1600 పోల్ అవుతాయి. మీకు ఎంత వచ్చినప్పుడు ఎంపీటీసీగా నిల్చున్నప్పుడు? అప్పుడు నాకు 900 ఓట్స్ పోల్ అయినాయి. 900 వరకు అంటే అత్యధికం వచ్చింది, మెజారిటీతో గెలిచారు. ఓకే, ఇంకా ఇప్పుడు ప్రజెంట్ కనగర్తి సర్పంచ్ నామినేషన్ వేసిన, గెలుస్తా. కాన్ఫిడెన్స్ ఉంది మీలో? ఓకే, అంటే ఏమేం పనులు చేస్తారు? ఇప్పుడు సర్పంచ్ గా నిల్చుంటున్నారు కాబట్టి మీరు ఒక అడ్వకేట్ అయ్యుండి కూడా ఇప్పుడు సర్పంచ్ గా నిలబడాలంటే ఎందుకు వచ్చారు? సర్పంచ్ గా నిలబడాలని ఎందుకు అనుకున్నారు? నాకు ఊరు అంటే బాగా ప్రేమ, మా కన్న ఊరు. ఆల్రెడీ ఇంతకుముందు గ్రామ ప్రజలందరికీ తెలుసు. నేను ఎంపీసీ గెలిచినప్పుడు ఏ పనులు చేసినా, ఎంత అభివృద్ధి చేసినా, ఎవరితోనే అందరిని కలుపుకుపోయి ప్రతి పేదవాళ్ళకు కానీ ఉన్నోళ్ళకు అందరికీ ప్రతి వర్గానికి నేను సేవలు అందించిన. అలాగే నా క్యారెక్టర్ కానీ, నా బిహేవియర్ కానీ అన్ని అందరికీ నా ప్రజలకు తెలుసు. ఏమేమి సేవలు అందించారు? నేను గతంలో ఎంపీటీసీ గెలిచినప్పుడు, గెలవక ముందు కూడా నేను తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని అప్పుడున్న ఎంపీటీసీ ఎలక్షన్ పోటీ చేసి ఎంపీటీసీ గెలిపించారు నా ప్రజలు. ఆ సందర్భంలో నేను ప్రజలకు సేవలు అంటే చాలా చేసిన. ప్రభుత్వ పథకాలు కానీ, ఇల్లు కానీ, ఇల్లు రాని వాళ్ళకంటే ఇల్లు ఆ టైంలో రాలేదు, చాలా మందికి రాలేదు. కాకపోతే ప్రభుత్వ పథకాలు అనేవి ప్రతి ఇంటికి పెన్షన్ రూపంలో కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ల విషయంలో కానీ, ప్రతి విషయంలో ఎంపీటీసీగా ఉన్నప్పుడు అప్పుడున్న ఎమ్మెల్యే రమేష్ బాబు గారు ఉన్నప్పుడు సార్తో బాగా దగ్గర ఉన్నట్టు సన్నిహితం ఉన్నట్టు మండల టాప్ ఎంపీటీసీగా మండలంలో పొందిన. ప్రతి స్కీమ్ తీసుకొచ్చిన కనగర్తి గ్రామం. ఎలాంటి స్కీమ్స్ తీసుకొచ్చారు మనకి? అంటే ఇప్పుడు ఏమున్నాయి? అప్పుడున్న గవర్నమెంట్ స్కీమ్లలో సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ, మా గ్రామంలో అత్యధిక సీఎం రిలీఫ్ ఫండ్లు తీసుకొచ్చింది నేనే మా గ్రామానికి. అట్లాగే ఈ సీఎం దళితులకు 3 ఎకరాల భూముల విషయంలో కూడా నేనే ముందుండి ఎమ్మెల్యే సార్కు ప్రపోజల్ పెట్టించి ఆ భూమి ఎక్కడ ఉందో ఎంకులాడి భూమి ఓనర్ల దగ్గరికి పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిలీజ్ అమ్ముదామని బిల్డింగ్ ఆర్డర్ తీసుకుని వచ్చి సార్ దగ్గర ప్రపోజల్ పెట్టి అప్పుడున్న జాయింట్ కలెక్టర్ పూర్ణిమ గారు కానీ, కలెక్టర్ కానీ వాళ్ళందరి దగ్గరికి పోయి ఆర్డీఓ దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి సార్తో ప్రపోజల్ పెట్టించి ఎంబడి చేయిస్తేనే ఆ గ్రామం సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయిన సందర్భంలో ఆర్ఎస్ కూడా మేమే తీసుకున్నాం. ఏది భూమి అమ్మే వాళ్ళను కూడా మేమే వాళ్ళని వెతికి ప్రపోజల్ పెట్టించి గవర్నమెంట్ పంపించి దళితులకు ఒక 48 ఎకరాల భూమి పంపిణీ చేయడం జరిగింది. దగ్గర చూసుకున్నాం. ఏమన్నారు అంటే ఇవన్నీ పనులు చేశారు కాబట్టి ఎట్లా అంటే మన గ్రామంలో కానీ మండలం కానీ ఏ విధంగా ఉంది రెస్పాండ్? అప్పుడున్న పెద్దలు రావారెడ్డి కానీ వాళ్ళందరూ కానీ
నాకు బాగా విల్లింగ్ ఇచ్చారు, సపోర్ట్ చేశారు, సార్ కూడా సపోర్ట్ చేసిండు. దాంతో పాటు స్కీములు, బీసీ వెల్ఫేర్ సంబంధించిన కార్పొరేషన్ స్కీములు మా విలేజ్ లో కూడా కొంతమంది తెలుసు, బాగా మంది తెలుసు. అందరికి సాధ్యమైనంత వరకు ఇది లేదు ప్రభుత్వ పథకం మా గ్రామానికి అందలేదన్న సమస్య లేకుండా ప్రతిదీ ఎక్స్ట్రా ఆర్డినరీగా తీసుకొచ్చి గ్రామానికి పంపిణీ చేసిన. సూపర్, మంచి కార్యక్రమాలు చేశారు ఎంపీటీసీగా. ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇప్పుడు మీరు అడ్వకేట్ గా ఉంటూ? 10 years కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఓకే మేడం, మంచిగా పర్లేదు. ఓకే, మొత్తానికి అయితే ఇది కూడా సేవరంగమే. ఇందులో కూడా మా గ్రామానికి సంబంధించింది కానీ మండల లెవెల్ కానీ సాధ్యమైన వరకు ఉన్నలను లేనని చూసుకుంటా అన్ని రకాల సాయం అందించారు అందరికి. ఎవరికి మరీ బాధ పెట్టి చేయలేదు, ఎవరిని మనసును ఒత్తిడి ఒప్పియలేదు, నొప్పియలేదు. కానీ మొత్తానికి అయితే మీకు రాజకీయ అనుభవం అయితే ఉంది. అదే అనుభవంతో ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు. అంటే పనులు ఏం చేస్తారు? ఇప్పుడు సర్పంచ్ గెలిచిర్రు, కాన్ఫిడెన్స్ ఉంది, సో ఏం చేస్తారు? నేను సర్పంచ్ గెలిచినందుకు నా అందరి ప్రజల సహకారంతో నేను ఆల్రెడీ నా కనగర్తి గ్రామం మీద ఉన్న ప్రేమతోటి ఇంత ముందు నేను సేవ వ్యక్తిన కాదన్నది ప్రజలందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు నేను కనగర్తి సర్పంచ్ గెలిచిన తర్వాత గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. మెయిన్ గ్రామ పంచాయతీకి సంబంధించిన సమస్యలు బాగుంటాయి. అందులో ఈ మోర్ల సమస్య, మా విలేజ్ లో 2 మోర్లు డ్రైనేజ్ సమస్య బాగుంది. దానికి పూర్తి పరిష్కారం ఇప్పటివరకు జరగలేదు. డ్రైనేజ్ సమస్య ఒకటి మా చిన్నప్పటి నుంచి ఒకటి మోర్ డ్రైనేజ్ పెద్ద సమస్య. ఆ నీళ్లు అనేటి పొలంలో కొనియారు, అక్కడ స్టక్ అయితే, అక్కడ గుడి ఉంది, అక్కడ బడి ఉంది, అక్కడ అది వాటర్ అయిపోతుంది. అది ఇంతవరకు తీర్చలేదు, గత 10 ఏళ్ళ నుంచి తీర్చలేదు. పట్టించుకుంటే భూమి కొని అక్కడ సైడ్ కు భూమి కొని ఆ డ్రైనేజ్ అంతా వ్యవస్థను తీస్తేనే దానికి అదో మార్గం ఉంది. దాని గురించి మాత్రం పూర్తిగా నేను చర్య తీసుకుంటా. అలాగే ఇప్పుడు గ్రామ సర్పంచ్ కి ఉన్న బాధ్యతలు విధులేంది, మొత్తం గ్రామంలో ఉన్న అన్ని పంచాయతీలు కానీ సమస్యలు కానీ మెయిన్ ప్రాబ్లం అంతా అన్ని. దానికి నాకు ఆ పరిసరాల చుట్టూ అవగాహన ఉంది. మన గ్రామ పంచాయతీకి వచ్చే SDF నిధులు కానీ, జనరల్ ఫండ్ నిధులు కానీ, స్టేట్ గవర్నమెంట్ నిధులు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రతి సంవత్సరానికి 45 లక్షల రూపాయలకు వస్తాయి సంవత్సరానికి. ఆ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ పోతే ఈ అసలు సమస్య కరెంట్ సమస్య, అదే మేజర్ సమస్య, మోర్లేజ్ సమస్య, డ్రైనేజ్ అండ్ కరెంట్. అంటే కరెంట్ ఇప్పుడు ఉండట్లేదా? ఉన్నది, కానీ సీసీ రోడ్లు కొన్ని తక్కువ ఉన్నాయి, కొద్దిగా పెరిగింది, ఊరు పెరిగింది, సైడ్ పెరిగే వరకు కొద్దిగా కరెంట్ సమస్య కూడా ఉన్నది. వీటి మీద నాకు అవగాహన ఉంది. అవి అన్నింటినీ ప్రజలందరికీ నాకు సమస్యలు తెలుసు, అవన్నీ సమస్యలు తీర్చుతా ఉంటారు ఖచ్చితంగా. ఫస్ట్ మేజర్ సమస్య అయితే అక్కడ డ్రైనేజ్ ఉన్నది. సో ఇప్పుడు మీరు సర్పంచ్ పోటీ చేస్తున్నారు, ఇంటింటికి కూడా వెళ్ళి మాట్లాడుతున్నారు, ప్రచారం కూడా కొనసాగిస్తున్నారు కాబట్టి మీ దృష్టికి వచ్చిన సమస్య ఏంది, అంటే ఏమంటున్నారు? ప్రజలకున్న సమస్య అంటే, ప్రజలకు అందరికి కామన్ గా ఉన్న సమస్యలు ఏంటంటే, వాళ్ళు పని చేసుకొని జీవనం కొనసాగించే వాళ్ళు, అందరు పొలాలు రైతులు. వాళ్ళకు మెయిన్ సమస్య ఏంటంటే, వాళ్ళకు గ్రామ పంచాయతీల చుట్టూ అభివృద్ధి తిరగనియకుండా వాళ్ళకి ఏది అవసరమో, ఒకవేళ ఇంటి పర్మిషన్ కావాలన్నా, ఒక ఇల్లు కట్టుకున్నామంటే ఇల్లు పర్మిషన్ కావాలన్నా, ఏమైనా సర్టిఫికేట్ కావాలన్నా, ఏదైనా అప్లై చేసుకున్నామన్నా వాళ్ళు రిస్క్ తీసుకొని వాళ్ళని నింపకుండా నేనే అడ్వాన్స్ గా ముందుండి వాళ్ళకి ఏది అవసరమో అది గ్రామ పంచాయతీ కూడా ఎక్కువ ఉండనియకుండా వాళ్ళకి మేమే సర్వీస్ ఇస్తామని అనుకుంటున్నాం. అంటే గ్రామ పంచాయతీకి రాకుండా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందే అందరికి ఎక్కువ వెయిట్ చేయకుండా, ఎక్కువ టైం తీసుకోకుండా ముందు చేసేస్తారు. సో ఇప్పుడు సర్పంచ్ నిల్చుంటున్నారు కాబట్టి గ్రామాల్లో కూడా కొంతమందికి పింఛన్, వితంతు పింఛన్ ఉంది, వృద్ధులు ఉన్నారు, యువత ఉంది, అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే, వాళ్ళకి ఏం చేస్తారు మీరు? వాళ్ళకి ఎలాంటి హామీలు ఇస్తారు? ఇప్పుడు యువతకు ఆల్రెడీ గవర్నమెంట్ ద్వారా కూడా గవర్నమెంట్ ద్వారా కూడా ఉపాధి హామీ చూపెడుతారు, ఉపాధి చూపెడుతారు. దానిలో భాగంగా నేను కూడా కలెక్టర్ ఆఫీస్ కు ఆర్డీఓ ఆఫీస్ లో నేను సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం నేను ఒక మెంబర్ను. ఆ రకంగా యువతకు జాబ్ మేళ కానీ ఇది కానీ నిర్వహించినప్పుడు మన యువతకు అందరికి తీసుకుపోయి చూపెట్టే బాధ్యత వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకి ఏదేది ఎలిజిబుల్ దానికి సంబంధించిన ఉద్యోగ మేళలు కానీ ఆఫర్ చేసి తీసుకుపోయి చూపెట్టే బాధ్యత తీసుకుంటా. సూపర్, మంచి ఆలోచన. ముఖ్యంగా విద్యార్థులు కూడా చాలా మంది కూడా ఖాళీగా ఉన్నారు కాబట్టి ఈ ఆలోచన చాలా బాగుంది. సో మనకి ఇంకా గ్రామాల్లో కూడా వితంతులు కూడా ఉన్నారు, వితంతు పెన్షన్ అని చెప్పేసి, వృద్ధ పెన్షన్ అని చెప్పేసి కూడా చాలా మంది ఉన్నారు. వారి కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నేను వాళ్ళకు దగ్గర ఇప్పుడు వాళ్ళే పోయి ఆఫీస్ పోయి అప్లై చేసుకోనే సందర్భం లేకుండా నేనే ఎవరికి అవసరం ఉన్నా ఏ వితంతు పెన్షన్ కానీ ఏ పెన్షన్ కానీ వాళ్ళకు ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్లకు తప్పకుండా ఎంబడి దగ్గరుండి సర్వీస్ నేను అప్లై చేయించి అది వచ్చేటట్టు కృషి చేస్తా. వాళ్ళందరికీ ఎంబడి సొంతంగా ఇంతకుముందు కూడా చేసిన, ఇప్పుడు కూడా ప్రజలందరూ తెలుసు
దగ్గరుండి మరీ నేను సర్వీస్ ఇస్తా వాళ్ళకి. మొత్తానికి అయితే కష్టపడతాను, విద్యార్థులకు గానీ వృద్ధులకు గానీ వితంతులకు గానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా అన్ని సమస్యల దగ్గరుండి చూస్తా అని చెప్పేసి అంటున్నారు. ఇంకా డబ్బులు పోగేసుకుందాం అని చెప్పేసి రాజకీయాల్లోకి వస్తున్నాడు, అందుకోసమే సర్పంచ్ గా పోటీ చేస్తున్నాడు అని చెప్పేసి ఒక ఆలోచన వస్తుంది. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అయితే మీరు ప్రజలందరూ యువత అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే మంచి మనసు ఉండాలి. సర్పంచ్ అనే వ్యక్తికి ఎదుటి మనిషికి సహాయం చేసే గుణం ఉండాలి. కాంట్రవర్సీ లేకుండా విలేజ్లలో గ్రామ పంచాయతీ సర్పంచ్ని కదా నా ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తా, నేను చెప్పింది వేదాంతం నడవాలి అన్న దృక్పథాన్ని మానేసి నేను ఇన్ని రోజులు ఎంపీ చేసినప్పుడు నా గర్వం కానీ నా అణచివేత కానీ నా బిహేవియర్ కానీ మీ అందరూ తెలుసు. ఇప్పుడు కూడా ఆ రకంగా ఇంకా మెరుగ్గా సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తా. నా జీవిత ఆశయం కూడా ఇదే, గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశం ఉంది. నా ఫీల్డ్ ప్లస్ సర్పంచ్ అవడానికి కారణం అంతే తప్ప ఓళ్ళతో నాకు పోటీ లేదు. నాకు నేనే పోటీ. నేను ఊరుకు నేను ఒక కుటుంబ సభ్యుల్లో ఉంటాను. విలేజ్ కాబట్టి నా గురించి దాదాపు అందరు తెలుసు. నేను అలాంటి పనులు ఎప్పుడు చేయలేదు. నాకు అవినీతి కానీ లంచం కానీ నాకు లేదు. అందరూ తెలుసు, అందరినీ చూడు, ప్రజలకు తెలుసు ఎవరు వేసంటోళ్ళు ఎవరు అన్నది. సరే, మీరు అన్నట్టు కరెక్టే. ఇప్పుడు ఒకవేళ నిధులు రావు, నిధుల కోసం మీరు కొట్లాడతారు, ఇవ్వరు, అప్పుడు ఏం చేస్తారు మేడం? ఇప్పుడు సర్పంచ్ అన్నప్పుడు మనం ఇంట్లోకి అయితే ఏం పెట్టలేము. గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు ప్రతి సంవత్సరానికి జనరల్ ఫండ్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఫండ్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కానీ మెయింటెనెన్స్ పర్పస్ లో కంపల్సరీ ప్రతి ఇయర్ ఒక 5 lakhs వస్తాయి. ఒక సంవత్సరానికి 5 లక్షలు అయితే మెయింటెనెన్స్ ట్రాక్టర్, ఇప్పుడు మా విలేజ్ లో ట్రాక్టర్ కు డీజిల్ లేదు, సర్పంచ్ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ రాలేదు, డీజిల్ లేక ట్రాక్టర్ చెత్తబండి నడతలేదు. అట్లనే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ప్రజెంట్. ఇవన్నిటికీ ఈ వచ్చిన ఫండ్స్ ఏవైతున్నాయో ఏ ఫండ్స్ కు ఆ ఫండ్స్ అందరి వార్డు మెంబర్ సమస్యలు కానీ గ్రామ పెద్దల సమస్యలు కానీ ప్రతి ఒక్కరిని అందరికీ బాగా పెద్దలు అందరికీ చిన్న నేను ఎక్కడైనా అడగచ్చు, ఏడు తిరిగినా అడుగుతారు. నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి బోర్డు మీద పెడతాను మేడం. ప్రతి స్కీము ప్రతి ఫండ్ ఏ ఫండ్కు ఆ ఫండే, ఆ ఫండ్ ఇటు ఈ ఫండ్ అటు మార్చి చేయాల్సిన పని లేదు. రెండవది ఇంకోటి మేడం, నేను ఇప్పుడు సర్పంచ్ రెమ్యునరేషన్ ఉంది, జీతం 5,000 6,000 ఉంది. నేను స్వచ్ఛందంగా నాకు వచ్చే జీతం తీసుకోకుండా ఆ డబ్బులను విలేజ్ లో ఎవరికైనా లేని వాళ్ళకు, ఏదైనా అవసరం ఉన్న వాళ్ళకు, ఏదైనా అత్యవసరం డబ్బులు అవసరం వాళ్ళకు డబ్బుల పరంగా డబ్బులు ఖర్చు పెడతా. కానీ అవి నిధుల గురించి మళ్ళీ నేను జీతం కూడా తీసుకోను మేడం. అది గ్రామ పంచాయతీకే అవసరం ఉన్న ప్రతి ఒళ్ళకు ఎవరికి అత్యవసరం ఉన్న వాళ్ళకు డబ్బు పరంగా సాయం చేస్తా. ఓ సూపర్, మంచి ఆలోచన. మీరు ఒక్కరే మీకు ఓన్ ఖర్చుతో కూడా, ఓన్లీ అది కాకుండా మీ ఇంటి ఖర్చుతో కూడా ఖచ్చితంగా స్వచ్ఛందంగా ఖర్చు చేస్తా అని చెప్పేసి అంటారు. ఓ సూపర్. కాకపోతే గత ప్రభుత్వంలో కూడా కొంతమందికి సర్పంచ్లు ఉన్నారు, నిధులు రాలేవు, చాలా మంది కూడా ధర్నాలు చేసిర్రు, కొట్లాడిర్రు, ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. మీరు అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సర్పంచ్ గా పోటీ చేస్తున్నారా? అవును మేడం. అప్పుడు అట్లా ఎందుకు చేశారంటే సర్పంచ్ అయి ఉన్నాయి, అతనే కాంట్రాక్టర్ అయ్యి అతనే సీసీ రోడ్ కట్టి అతనే సీసీ రోడ్ వేసి అట్లా వరకు డబ్బులు రావట్లు అట్లా. కానీ సర్పంచ్ అనేటప్పుడు సర్పంచ్ పని చేయాలి, కాంట్రాక్ట్ పని ఇప్పుడున్న కాలంలో భయపడుతున్నారు. నేను చదువుకున్న వాటి చెప్తున్నా, ఆ ఫండ్స్ గురించి అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నా. సర్పంచ్ అనే వ్యక్తి వచ్చిన నిధులు 10 లక్షల సీసీ రోడ్ పెట్టాలి. నా ఇంట్లోకి పెట్టుబడి పెట్టి ఆ సీసీ రోడ్ వేసి బిల్లు రాక తిరిగి సర్పంచ్ చేసినందుకే నాకు ఈ గతి వచ్చిందని అంటారు. అది కాదు తప్పు. ఏ నిధులు అయితే కాంట్రాక్టర్ ఉంటే కాంట్రాక్టర్ కు అప్పచెప్పి కాంట్రాక్టర్ తో నేర్పియాలి. కానీ సర్పంచ్ చేసే పని సర్పంచ్ చేయాలి, కాంట్రాక్టర్ పని చేయద్దు. అట్లా లాస్ అవుతారు సర్పంచ్ దాదాపు నాకు తెలిసినంత వరకు. తప్పో ఇట్లా జరుగుతున్న కారణాలు నాకు నా అవగాహన ప్రకారం చెప్తున్నాను. మొత్తానికి అయితే ఖచ్చితంగా నిధులు అయితే తీసుకొస్తాం మేడం. ఓన్ ఖర్చులు కూడా పెట్టుకుంటారు. బానే ఉంది ఆస్తి మీకు, ఓన్ ఖర్చులు పెట్టుకుంటా అంటున్నారు. మేడం నా ఆస్తి గురించి మాకేముంది మేడం, 1 ఎకరం పొలం ఉంది, అది ఇది కూడా గవర్నమెంట్ ఇచ్చిన భూమి, ఇల్లు ఉంది. నేను అడ్వకేట్ ప్రొఫెషన్ చేసుకుంటున్నా. నా బతుకు నాకు నేను ఎవరినో మోసం చేయాలి, వాళ్ళని వీళ్ళను కబ్జాలు చేయాలి, ఆ భూమిని కబ్జాలు చేయాలి, సంపాదించుకోవాలన్న ఆలోచన మాత్రం నాకు లేదు. సో ఇప్పుడు అలాగే సర్పంచ్ కూడా చాలా మంది విలేజ్ నుంచి ఒక 4-5 మెంబర్స్ నిల్చుంటారు. అంటే మిమ్మల్ని ఎందుకు గెలిపించుకోవాలి? ఇప్పుడు మా విలేజ్ కాదు, ప్రతి విలేజ్ లో కామన్ గా పెత్తనం ఉంటది. నా మనిషి కావాలి, నా మనిషి ఉండాలి, నా వ్యక్తి ఉండాలి, నా కుల ఉండాలి. అట్లా కాకుండా అందరికి సామరస్యంగా అందరికి చేదోడు వాదాలు వండుకుంటూ ఎవరి గౌరవం వాళ్ళకి ఇచ్చుకుంటూ వాళ్ళ గౌరవం ఇచ్చుకుంటూ గౌరవం తీసుకుంటూ వచ్చిన పనిని కరెక్ట్ సక్రమంగా చేసి ఊరిని అభివృద్ధికి, ఊరికి వచ్చే నిధులను మళ్లించకుండా ఊరిని అభివృద్ధితో పాటు ఈ సర్పంచ్ అనే వ్యక్తి కూడా ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీల దగ్గరికి, మంత్రుల దగ్గరికి ఈయన వెళ్ళు ఎక్స్ట్రా అడుగుతూనే ఇస్తాడు, అడగంది ఎవరు ఆ పని కూడా చేయాలి. అట్లా నేను ఓన్లీ సర్పంచ్ నేను ఇక్కడనే ఉంటాను, నా పని చేసుకుంటా అంటే కూడా గ్రామం అనేది వెనుకబడిపోతుంది. అభివృద్ధి జరగాలంటే సర్పంచ్ అనే వ్యక్తి
మంత్రులతో, ఎమ్మెల్యేలతో, ఎంపీలతో ప్లస్ ఈయన ఓన్ అవును. అన్ని ఉంటేనే సర్పంచ్ ఊరు అభివృద్ధి అవుతుంది, పేరు వస్తుంది. సో అందుకోసం మిమ్మల్ని గెలిపించుకోవాలని కోరుతున్నా. ఓకే. కానీ ఇంకొకటి ఏంటంటే గత ప్రభుత్వంలో చేయని మనకు ఊరికి గ్రామానికి అరే ఈ ప్రభుత్వం చేయలేదు మనం చేద్దాము అనే పనులు ఏమైనా ఉన్నాయి మన గ్రామంలో? అవును మేడం, నేను అంతకుముందు తీసుకున్నప్పుడు ధర్మారం నుంచి కనగర్తికి తార్ రోడ్డు శాంక్షన్ కు బాగా ఇబ్బంది జరిగింది. అప్పుడు ఉన్న మా అన్న రావరెడ్డి అన్న, అప్పుడు మాజీ జరిపించాను అన్న, మీకు వాళ్ళ ఊరికి శాంక్షన్ అయితే అన్నని బాగా బతిలాడిన. అన్న మాకు బాగా రోజులైంది, ధర్మారం నుంచి రోడ్డు ఒక్కటే మిగిలిపోయింది, 5 కిలోమీటర్ రోడ్డు, అది మాకు ఇది అంటే లాస్ట్ కు జాలి పడి తీసుకోపోరా మా ఊరదు అని చెప్తే ధర్మారం నుంచి కనగర్తి అయినప్పుడు నా ఎమ్మెల్యే రోడ్ అయింది. అప్పుడు ఉన్న ఎంపీ వినోద్ కుమార్ గారు ఆ రాత్రి అంతా పనిచేసి మా యూత్ పిల్లలు, ఆ రమేష్, ఆ కాసాల మల్రెడ్డి, మళ్ళీ కూడా తిరుపతి, వీళ్ళందరూ యూత్ అంతా సహకరించి రాత్రి అంతా కష్టపడి తెల్లారంగానే ఇనాగ్రేషన్ చేసేటప్పుడు అది చేయించడం. అప్పుడు ఎమ్మెల్యే సర్పంచులు లేరు, నేనే ఉన్న మొత్తం ఖర్చులతో పెట్టుకొని ఇటు మరతన సుద్దాల నుంచి నిమ్మపల్లి రోడ్డు కొంగా అప్పుడు ఇనాగ్రేషన్ ఆ రోడ్ ఉన్నప్పుడు నేను ఉన్నప్పుడే ఈ రోడ్ అయింది, నేను ఉన్నప్పుడే ఆ రోడ్ అయింది. అన్ని దాదాపు కొద్దిగా చేసిన, ఇంకా కొద్దిగా మిగిలింది మేడం, ఇంకా కొంచెం చేయాలి. గెలిచిన తర్వాత చేస్తారు స్టార్ట్ గా. ఇంకేమున్నాయి మనకి? ఇంకా ఇవే కాకుండా మన గ్రామంలో కొన్ని సీసీ రోడ్లు మిగిలి ఉన్నాయి, చిన్న చిన్నవి ఉన్నాయి. ప్లస్ ఇంకా మేజర్ ఒకటి ఉంది మేడం, మా విలేజ్ లో స్టార్ట్ అయిన ప్రకారం పోచమ్మ గుడి ఉంది. పోచమ్మ గుడిని బాగా తీర్చిదిద్దాలని మేడం, అది అట్లనే బాగా దానికి బాగా పని ఉంది. దాని గురించి ప్రహారీ కూడా లైటింగ్స్, డెకరేషన్ అంతా చేసే ఉంది. దాని గురించి బాగా చర్య తీసుకుంటాం మేడం, ఆ గుడి గురించి. మన ఊరిని దాంతో పాటు అప్పుడు బైపాస్ రోడ్ కూడా ఉన్నది, ఆ బైపాస్ రోడ్ కూడా వేయాలి. పోచమ్మ గుడి పోచమ్మ గుడి నుంచి అటు ఒక బైపాస్ రోడ్ అటు ఎస్సీ వాడకి వెళ్తాయి, ఆ రోడ్ కు బైపాస్ వేయాలి. పోచమ్మ గుడిని మాత్రం తప్పకుండా అభివృద్ధి చేయాలి. ఇప్పుడున్న చాలా మంది పోటీగా ఉన్నారు, మీకు వారిని తట్టుకొని నిలబడతారా? ఇప్పుడు ఎవరి పరం వాళ్ళు చేస్తారు మేడం, చేసినంత మాత్రం ప్రేమ మనుషులకు అయితే మనిషి చేసి ఉంటాడు, ఈ మనిషి చేయగలుగుతారా లేదా అన్నది కూడా అంచనా వేస్తారు మేడం. తప్పకుండా నేను గెలుస్తాను, ఆ నమ్మకం నాకు ఉంది మేడం. అంటే ఏమంటున్నారు, గ్రామాల్లోకి వెళ్తున్నారు, ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మహిళలు కూడా నాకు సపోర్ట్ ఉంది. అంతకుముందు కూడా నేను మహిళా సంఘాలలో కూడా ఉన్నా, అందరితో మంచి కలుపుకోలుకుంటా. సో మీరు ఇప్పుడు గెలుపుపై ధీమతో ఉన్నారా? అవును మేడం, 100%. అంటే ఏ విధంగా, ఎలా? ఇప్పుడు నేను చేసిన ఈ సేవా కార్యక్రమాలు ప్రజలకు తెలుసు. నేను ఎంకమ్ ఎల్ఎల్బి చదువుకున్నా, ఆల్రెడీ అడ్వకేట్ ప్రాక్టీస్ చేసుకుంటున్నా, నాకు ఉపాధి ఉంది. నేను నా బతుకు నేను బతుకుతాను, నాకు ఆ ఉపాధి దొరికింది చదువుకున్నందుకు. నేను సర్పంచ్గా ఉండడానికి బలమైన కారణం ఏంటంటే సేవ చేయాలి. నాకు నా పద్ధతులకు ఉన్న భేదం ఏంటంటే నాకు ఉపాధి గురించి సర్పంచ్ అయితలేను, నేను సేవ చేయాలి. రెండవది ప్రజలకు బాగా సేవ, ఇవాళ చేసిన సేవ ఇంకా చేయాలి, ఒక పేరు రావాలి. పేరు అంటే నేను నా తదనంతరం కూడా ఇప్పుడు వచ్చిన సర్పంచ్ బాగా చేసిర్రా, ఇంకా వచ్చే సర్పంచ్ కూడా నన్ను ఆదర్శం తీసుకొని చేసే సర్పంచ్లే రావాలన్న ఉద్దేశం. కనగర్తి గ్రామ ప్రజలకు, అంటే గ్రామ సర్పంచ్ నిల్చుంటున్నారు కాబట్టి వారి గ్రామ ప్రజలకు లాస్ట్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? కనగర్తి గ్రామ ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే, మీరు డబ్బులు కానీ మందుకు కానీ ప్రలోభాలకు లొంగకుండా నీతిగా నిజాయితీగా ప్రజలకు సేవ చేసే వ్యక్తిని ఎన్నుకోమని కోరుతున్నాను. సో థ్యాంక్ యూ అండి బడే కాంతయ్య గారు. సో మంచి టాపిక్స్ సెలెక్ట్ చేసుకున్నారు, గ్రామాన్ని కూడా మంచిగా అభివృద్ధి బాటలో తీర్చిదిద్దాలనుకుంటున్నారు. మీలాంటి నాయకుడే గ్రామానికి కూడా కావాలి. సో యువతకి మంచి పనులు చేయాలనుకుంటున్నారు, అలాగే గ్రామ ప్రజలకు కూడా మంచి చేయాలనుకుంటున్నారు. కాబట్టి మీరు గెలవాలి, సక్సెస్ కొట్టాలని చెప్పేసి మా పీపుల్స్ మీడియా తరపున కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కనగర్తి గ్రామ ప్రజలకు నా యొక్క గుర్తు, టీవీ రిమోట్ గుర్తు, నన్ను సర్పంచ్గా గెలిపించి మీ యొక్క ఆశీర్వాదం నాకు ఇవ్వాలని, నేను మీ అందరికీ సేవ చేసుకుంటూ రుణపడి ఉంటానని కోరుతున్నాను.